ఒక గ్రామంలో లక్ష్మి అనే గేదె ఉండేది. ఆమె ఎంతో మెత్తగా, మంచి పాలు ఇచ్చే గేదెగా పేరు పొందింది. రైతు రామయ్య ఆమెను చాలా ప్రేమించేవాడు. రోజూ పచ్చగడ్డి తినిపించేవాడు, నీళ్లు పోసేవాడు. ఒకరోజు గ్రామం దగ్గర అడవిలో నుండి ఒక పులి ఊహించకుండా వచ్చింది. అది పశువుల దాడికి వచ్చింది. గేదెలు, ఆవులు భయంతో పరుగులు తీసినప్పటికీ లక్ష్మి మాత్రం నిద్రపోతూ ఉండింది. పులి ఆమె దగ్గరికి వచ్చి గర్జించడంతో లక్ష్మి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. ఆమె భయపడకుండా నిలబడి పులిని కళ్లల్లోకి చూసింది. పులి ఆశ్చర్యపోయింది. లక్ష్మి కొమ్ములతో గట్టిగా ఉత్సాహంగా ఎదురుదాడి చేసింది. ఆగని ధైర్యంతో తలకొరిగింది. పులి భయంతో అక్కడి నుండి పారిపోయింది. రామయ్య వచ్చినప్పుడు గ్రామస్తులు గేదె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆమెకు పూలతో అలంకరించి గౌరవించారు. గ్రామంలో ఆ గేదె ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. పిల్లలు ఆమె కథ వింటూ పెద్దయ్యారు.